హాయ్ అండి, వెల్కమ్ టు ఎంటీ వ్లాగ్స్. ఈరోజు మనం చాలా సింపుల్గా అలాగే హెల్తీగా ఉండే అటుకుల ఉప్మానైతే తయారు చేసుకుందామండి. అది ఒక 3 మినిట్స్లో అయిపోతుందండి. దానికోసం నేనైతే కొంచెం మందపాటి అటుకులను అయితే తీసుకున్నానండి. మనకి టేస్ట్ అయితే బాగుంటుంది. పెద్ద అటుకులు అయితే తిన్నట్లుగా అనిపిస్తుంది. వాటినైతే నీట్గా వాష్ చేసేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత వాటర్ లేకుండా వాటినైతే మనం కొద్దిగా డ్రై చేసుకుంటే సరిపోతుందండి. అంటే పొడి పొడిగా ఉండాలండి, తడిగా ఉంటే అవి ఉండలు కట్టినట్టు ఉంటాయండి. సో చూసారు కదా, అలా మనం కొంచెం విడివిడిగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే మనం ఉప్మా తయారు చేసుకోవడానికి కొద్దిగా కరివేపాకు అలాగే ఒక ఉల్లిపాయని నిలువుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. అలాగే ఒక 4-5 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, అలాగే పోపు దినుసులు కూడా వేసుకున్నానండి. ఇప్పుడైతే ఒక బాండీ వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులు వేసుకొని అవి కొద్దిగా వేగనిచ్చిన తర్వాత మనం తీసుకున్న ఉల్లిపాయలు, మిర్చి, అలాగే అల్లం, అలాగే కరివేపాకు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ టైంలో కొద్దిగా సాల్ట్ అలాగే పసుపుని కూడా యాడ్ చేసుకోండి. అవి వేగిన తర్వాత యాడ్ చేసుకోండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటే మనకి చాలా బాగుంటుందండి. తాలింపులో మనం సాల్ట్ వేసుకుంటేనే మన అటుకులకి బాగా పడుతుంది. ఇప్పుడు మనం తీసుకున్న అటుకులు ఏవైతే ఉన్నాయో వాటిని అయితే మనం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అటుకులను అయితే మనం చేతితో కొంచెం విడికొట్టుకుంటూ యాడ్ చేసుకోవాలండి, ఉండలు కట్టకుండా. ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకుంటే మన అటుకుల ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. చాలా తొందరగా, చాలా టేస్టీగా, చాలా హెల్తీగా ఉండే అటుకుల ఉప్మా అయితే మీరు చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. నార్మల్గా అటుకులు అయితే మనం షుగర్ వేసి పెడతాము, అలా కాకుండా ఇలా పెడితే నోటికి కమ్మగా ఉంటుంది. మీరు కావాలంటే లెమన్ వేసుకోవచ్చండి, పులిహోరలా ఉంటుంది. చాలా సింపుల్గా అయిపోయింది కదండి. చూసారు కదా, నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ వంటల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. చూసారు కదా, రెడీ అయిపోయిందండి. 3 మినిట్స్లో మన అటుకుల ఉప్మా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.